మురళి గురించి నిజం తెలిసి రఘురామయ్య ఆగిన కూతురు పెళ్లి గురించి బాధపడాలా, లేక అలాంటి వారి నుండి పెళ్లి తప్పినందుకు సంతోషపడాలో అర్థం కాక కూర్చులో కూలగడిపోయారు. ఇదంతా గమనించిన విశ్వనాథం, నాకో ఓ కూతురు ఉంది. రఘు నీ బాధ నాకు తెలుసు. నీకిష్టమైతే నీ కూతుర్ని నా ఇంటికి కోడలుగా పంపు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం. విశ్వ, నీకు చాలా రుణపడి ఉంటాన్రా అంటూ విశ్వనాథ్ గారి చేతులు పట్టుకుని ఏడుస్తూ చెప్పాడు. అభిలాష్ షాక్తో నిలబడి ఉండిపోయాడు. ఎప్పుడు తన ఇష్టం లేకుండా ఏ పని చేయని తండ్రి ఈరోజు తను అడగకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారో అర్థం కాలేదు. కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళటం చూసి సరస్వతి గారు, అభి ఆగు అంటూ ఆపారు. అమ్మా, నువ్వు మొన్న షాపింగ్ మాల్లో ఒక మాట అన్నా గుర్తు ఉందా? నచ్చని చీరను కనీసం నిమిషం కూడా కట్టుకోలేను అని. అలాంటిది పెళ్ళి అంటే జీవితంలో పెద్ద నిర్ణయం. కనీసం నా ఇష్టం తెలుసుకోకుండా మీరు. అభి, అసలు నువ్వు నా కడుపులో నుండి బయటికి వచ్చి ఈ లోకాన్ని చూడ్డానికి కారణం సాక్షి తల్లి. ఇప్పట్లా కార్లు అవి లేవురా, మెడికల్గా కూడా ఏ ఫెసిలిటీస్ లేవు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నాకు రక్తం తక్కువై నువ్వు అసలు ఊపిరి పోసుకోవడమే కష్టమన్నారు. ఓ నెగిటివ్ బ్లడ్ దొరకడం కష్టమన్నారు. బంధువుల ద్వారా విషయం తెలుసుకొని సాక్షి అమ్మగారే వారానికి ఒకసారి నాకు రక్తం ఇచ్చారు. ఇలా 3 నెలలు ఇచ్చారు. నా కోసం ఈ ఊరు నుండి 15 కిలోమీటర్లు నడిచి అక్కడి నుండి బస్సులో వచ్చి నాకు రక్తం ఇచ్చేది. అలాంటి మనిషి బిడ్డను ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్దామా చెప్పు. కానీ అమ్మా, ఏంటి నీలిమ గురించి ఆలోచిస్తున్నావా? ఇంకా నువ్వే అన్నావుగా సాక్షి చూడ్డానికి సేమ్ నీలిమలా ఉంటుందని. మరి ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయి గురించి ఆలోచించడం మానేయి. తను నేను కాదని వెళ్ళిపోయింది. కనీసం సాక్షిని పెళ్లి చేసుకొని నువ్వు మా ముందర సంతోషంగా తిరుగుతూ ఉంటే చాలరా. అమ్మా, నీలిమ ఎప్పటికీ అలా చెయ్యదు. తను నా కోసం వస్తుంది. వస్తుందో రాదో తెలియదు. 10 రోజుల ప్రేమ కోసం నిండు జీవితం బలి చేయకూడదు కదా. ఈ పెళ్లి జరగకపోతే రఘురామయ్య గారి ప్రాణం పోతుంది. ప్లీజ్ అభి, ఒక ఆడపిల్ల భవిష్యత్తు నీ చేతిలో ఉందిరా అంటూ కన్నీళ్లతో వెళ్ళింది. అభి ఆలోచన చేసే టైం కూడా లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఫోన్ మోగుతూ ఉండటంతో గతం తాలూకా జ్ఞాపకాల నుండి బయటికి వస్తాడు అభి. ఏంటిరా అభి, ఫోన్ తీయకుండా ఒకటే ఆలోచిస్తున్నావు అంటూ ఫోన్ చేతిలో పెట్టింది అటువైపు నుండి రఘురామయ్య గారు. బాబు, బాగున్నారా? హా మామయ్య గారు, బాగున్నానండి. మీరు బాగున్నారా? బామ్మగారు ఎలా ఉన్నారు? బామ్మగారి ఆరోగ్యం బాగులేదు బాబు, మిమ్మల్ని చూడాలంటుంది. ఓహో అలాగా, వస్తాను అంటూ సరస్వతి గారికి విషయం చెప్పి, అమ్మా మీరు కూడా రండి. లేదురా, నేను నాన్న సాయంత్రం రాగానే వస్తాం. నువ్వు వెళ్ళురా. పాపం పెద్ద ఆవిడ సాక్షి ఎంత బాధపడుతుందో ఏమో బామ్మ గురించి. నువ్వు వెళ్ళి తన దగ్గర ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది తనకు అంటూ కారులో బయలుదేరారా భీమ్. గతాన్ని గుర్తు చేసుకుంటూ బయలుదేరారు రామకృష్ణపురానికి. పెళ్ళైన మరుసటి రోజే ముహూర్తం కుదరటంతో మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. సాక్షి గదిలోని ఏర్పాట్లన్నీ చేశారు. ముహూర్తానికి ఇంకా అరగంట ఉండగానే అభిలాష్ని ఆ రూమ్లో ఉండమని చెప్పడంతో అభిలాష్ ఆ గదిలో అన్నీ చూస్తూ ఉంటాడు. రూమ్లో సగం పుస్తకాలు ఉండటంతో అవి చూస్తూ చూస్తూ సాక్షి డైరీ కనపడడంతో అది ఓపెన్ చేస్తాడు. మొదటి పేపర్లో నా లక్ష్యం బాగా చదివి మంచి కంపెనీ స్టార్ట్ చేసి మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలి. అమ్మ వింటున్నావా అంటూ ఉంది. ప్రతి పేజీలో అమ్మ నువ్వు లేని రోజు ఇంకోటి మొదలైంది, ముగిసింది అని ఒకే లైన్ ఉంది. కానీ ఎంగేజ్మెంట్ తనకి జరిగిన రోజు మాత్రం అమ్మ బాధగా ఉంది. నువ్వు నన్ను ఈ లోకంలో ఎందుకమ్మా ఒంటరిగా వదిలేశావు? ఇన్ని సంవత్సరాల నుండి డైరీ రాస్తున్నా కానీ నా డైరీలో సంతోషంతో నిన్న రోజు ఒక్కటైనా ఉండకపోతుందా అని కానీ ఎందుకు లేదమ్మా? అలాంటి రోజు వద్దమ్మా, నా బాధను మాత్రమే పంచే విషయాలు నీకు చెప్పలేనమ్మా. సంతోషం అనేది నా జీవితంలో ఉన్న రోజు నేను మళ్ళీ డైరీ రాస్తానమ్మా. బహుశా నాకు అలాంటి రోజు రాకపోవచ్చమ్మా. అమ్మా, నీతో అన్ని చెబుతున్నాను కదా. ఓడిపోయానమ్మా, నేను నా లక్ష్యాన్ని గెలుచుకోవటంలో ఓడిపోయానమ్మా. ఓడిపోయానమ్మా, నాకు ఈ పెళ్లి వద్దమ్మా. మురళి మంచివాడు కాదు అంటూ ఎంతగా బాధగా రాసిందో అక్కడ ఉన్న పేపర్ చదివితే తెలిసింది.
ఆ డైరీ చదివే వరకు అభిలాష్ తనకు నీలిమ గురించి చెప్పి డివోర్స్ తీసుకోవాలి అనుకున్న విషయం ఇప్పుడు చెప్పాలా వద్దా అన్న డైలమాలో పడేసింది. ఇంతలో డోర్ చప్పుడు కావటంతో అటువైపు తిరగటంతో లోపలికి వచ్చిన సాక్షిని చూస్తూ తన్ని తాను మరిచాడు. నీలిమ, సాక్షి ఒకే రూపంలో ఉండటంతో అతని బాధ ఇంకా వర్ణనాతీతమైంది. చిన్న గోల్డెన్ జరీ అంచుతో ఉన్న తెల్లని చీరలో, మెడలో పసుపు తాడు, నల్ల పూసలతో, నుదుటి మీద సింధూరంతో, చేతి నిండా మట్టి గాజులతో నీలిమల కనిపిస్తుంది అభిక్. కానీ తన నీలిమ కాదు అని మనసు చెబుతుంది. టెన్షన్తో సాక్షి చేతులు వణుకుతుండటం చూసి అభి ప్లీజ్ ఫీల్ ఫ్రీ సాక్షి అన్నంతో కళ్ళెత్తి చూసింది అభిని. మొదటిసారి తన ఇబ్బందిని గమనించిన వ్యక్తి తన జీవితంలో బామ్మ పద్దు తర్వాత అభి కావటంతో ప్లీజ్ కూర్చోండి అన్న రూమ్లో ఉన్న చైర్ చూపిస్తూ సైలెంట్గా వచ్చి అభికి పాల గ్లాస్ ఇస్తుంది. అభి గ్లాస్ తీసుకొని పాల గ్లాస్ ఎందుకు, భార్యాభర్తలు కలిసి పంచుకుంటారో తెలుసా సాక్షి, అన్ని విషయాలు సుఖదుఖాలు ఇలాగే కలిసి పంచుకోవాలి అని. కానీ నేను ఈ పాలనే కాదు నా జీవితాన్ని కూడా నీతో కలిసి పంచుకోలేను. సాక్షి కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు, కానీ అడగలేని పరిస్థితి. అభి తన్ని గమనించి ఎందుకు అని అడగాలని లేదా సాక్షి. మౌనమే సమాధానం అయింది తనకు. నేను నేను నీలిమ అనే అమ్మాయిని అంటూ ఉండగానే అత్తయ్య గారు చెప్పారంది. ఓహో, అమ్మ చెప్పిందా? ఎప్పుడు, పెళ్లి తర్వాతనా? లేదు, పెళ్లికి ముందే చెప్పారు. మరి తెలిసి ఎలా పెళ్లికి ఒప్పుకున్నావు? మిమ్మల్ని ఎలా ఒప్పించారో నన్ను అలాగే ఒప్పించారు. కానీ నేను చాలా సంతోషంతో పెళ్లికి ఒప్పుకున్నాను. ఇష్టం లేని వారితో సంతోషంగా ఎలా ఉండగలవు సాక్షి? నేను పుట్టగానే అమ్మ చనిపోయారు అభిగారు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. కానీ నా పెళ్లికి 2 రోజుల ముందు అత్తయ్య గారు వచ్చారు. తన్ని చూస్తే అమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. నన్ను రెడీ చేసి ఒక తల్లి బిడ్డని చూసి సంతోషపడే ఆనందం ఆ మొహంలో చూశాను. బిడ్డ మనసులో ఏముందో చెప్పకముందు తెలుసుకునే తల్లిని చూశాను. నా కళ్ళల్లో బాధ ఆమెకు అర్థమైంది. నా ఆకలి ఆమెకు తెలిసింది. నా మనసులో బాధ తెలుసుకోకపోయినా అక్కున చేర్చుకుని ఓదార్చింది. అమ్మ అని దెబ్బ తగిలి బాధపడుతూ ఉంటే తల్లిగా తల్లడిల్లింది. మా అమ్మ నా కోసం అత్తయ్య రూపంలో వచ్చిందనిపించింది. కానీ మీకు ఇష్టం లేని పెళ్ళి అని తెలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని నేనెప్పుడు అనుకోను. నీలిమ గారు ఖచ్చితంగా దొరుకుతారు. అభిలాష్ గారు ఖచ్చితంగా. మరి నువ్వు సాక్షి? నేను నీ సమాధానం లేని ప్రశ్నను. అభిగారు, నాకు ఈ ప్రేమ పెళ్లి మీద ఆశ లేదు. కోడలుగా మీ ఇంట్లో అడుగుపెట్టిన ఆ స్థానం నీలిమకు చెందాల్సింది. ఆ స్థానం నేను ఎప్పటికీ తీసుకోను. మా నాన్న పరువు కాపాడిన మీరు, మీ కుటుంబం నా వల్ల బాధపడకూడదు. మనం విడిపోదాం. మీ నాన్నగారికి ఏం సమాధానం చెబుతావు సాక్షి? నేనంటే మొదటి నుండి ఆయనకి ఇష్టం లేదు. మీకు మాట రాకుండా మీకు దూరం అయ్యే బాధ్యత నాది. కానీ కొన్ని రోజుల సమయం పడుతుంది. ఎవ్వరిని నేను నొప్పివ్వను అభిగారు. నాది బాధ్యత. ప్రశాంతంగా నిద్రపోండి అంటూ దుప్పటి కింద వేసుకుని దిండు తీసుకుని పడుకుంది. ఇంతగా అర్థం చేసుకునే అమ్మాయి నా జీవితంలోకి ఎందుకు పంపావు దేవుడా? పాపం, వేరే ఎవరిని చేసుకున్నా తను సంతోషంగా ఉండేదేమో అనుకొని అభి ఆలోచిస్తూ సోఫాలో నిద్రపోయాడు. సూర్యకిరణాలు తన కళ్ళపై పడుతూ ఉంటే కళ్ళు తెరిచి చూశాడు. అభి సోఫాలో పడుకొని ఉండటం, తనకి దుప్పటి కప్పి ఉండటం, సాక్షి అభి సోఫాలో నిద్రపోవటం చూసి తల కింద దిండు పెట్టి దుప్పటి కప్పి వెళ్ళిన విషయం అర్థమై లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. తను ఫ్రెష్ అయి వచ్చేలోపు రూమ్ అంతా నీట్గా సర్దేసి ఉండటం అండ్ బెడ్ పక్కన వేడివేడి కాఫీ కప్ ఉండటం చూసి, ఏంటి సాక్షి, నేను చెప్పకుండా ఎలా తెలిసిపోతున్నాయి నీకు నాకేం కావాలో? కాఫీ తాగుతూ సాక్షి రూమ్లో ఉన్న బాల్కన్లోకి రాగానే సాక్షి లంగావోన్లో నిండుగా రడై ఆవులకు గడ్డి పెడుతూ కనిపించింది. పూలు కోసి మాలలిన బుట్ట సరుగారి చేతిలో పెట్టి వచ్చి ఆ ఆవులకు పసుపు కుంకుమ వేసి ముద్దు పెట్టుకుంది. అరే రంగడు, సుబ్బడు, రేపటి నుండి నేను ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ మీరు మాత్రం రంగయ్య మాట వినాలి. నా మీద దిగులు పడవద్దు. మీకోసం నేను వస్తూనే ఉంటాను అంటూ చెబుతూ
వాటిని నిమురుతుంది. రంగయ్య, రంగడు, సుబ్బడు జాగ్రత్త, వాటిని జాగ్రత్తగా చూసుకో, నేను లేను కదా అని ఆదమరిస్తే ఊరుకోను అంటూ తన మెల్లో ఉన్న చైన్ తీసి, ఇదిగో రంగయ్య, నీ బిడ్డ పెళ్లికి నా కానుక అంటూ ఇస్తుంటే, వద్దమ్మా వద్దు అంటుంటే బలవంతంగా అతని చేతిలో పెట్టింది. అక్కడ ఉన్న పూల చెట్లన్నీ ఒకసారి తడిమి వాటిని ముద్దు పెట్టుకుని, నేను వెళ్ళొస్తాను అంటూ వాడు చెబుతున్న సాక్షిని చూసి అభికి ఆశ్చర్యం అనిపించింది. అక్కడి నుండి లోపలికి వస్తూ బామ్మ పూజ గదిలో ఉండటం చూసి వంటగదిలో పని ముగించేసింది. 20 మందికి టిఫిన్లు, భోజన ఏర్పాట్లన్నీ చేసి అందరికీ అన్నీ అందేలా చూడమని చెప్పి తన తండ్రి గదికి వచ్చింది. ఆయన గదిలో లేరు, ఇంట్లో లేరు అనుకొని రఘుగారు కూర్చునే కూర్చిపై తలవాల్చి వెళ్ళొస్తా నాన్న అంటూ కన్నీరు మున్నీరు అవ్వటం, రఘుగారు కండువ కోసం వచ్చినప్పుడు కంటపడ్డం కానీ ఆయన బాధపడ్డం చూసి సాక్షిని దగ్గర తీసుకోకుండా ఉండటం అభిలాష్ దృష్టిని దాటిపోలేదు. భారమైన మనసుతో అందరిని వదిలి అత్తారింటికి చేరింది సాక్షి. బామ్మ వెళ్ళొస్తాను, మందులు వేసుకోవటం మర్చిపోకు, స్వీట్స్ అస్సలు తినకు నాన్నగారు అంటూ తన తండ్రి వంక చూసి చెమ్మగిలిన కళ్ళతోనే, నాన్నగారు జాగ్రత్త బామ్మ అంటూ బామ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని అటు నుండి తండ్రి దగ్గరకు వచ్చింది. నాన్నగారు, మీకు నేనంటే ఇష్టమని తెలుసు, కానీ మీరు నన్ను దూరం పెట్టడానికి కారణం పంతులు గారు నాకు చెప్పారు నాన్న, మీ జాతక దోషం నుండి అమ్మ మిమ్మల్ని వదిలిపోయింది అని, మళ్ళీ నేను ఎక్కడ దూరం అవుతానో అని భయపడి నాకు దూరంగా ఉంటున్నారుగా నాన్న అంటూ తండ్రి కాళ్ళపై పడి బాధపడ్డం అప్పటి వరకు నిజం తెలియని బామ్మను పనివాళ్ళను విశ్వనాథ్ సరు గారిని ఆశ్చర్యపరిచింది కానీ అభిని కాదు. ఎందుకంటే అభితో పాటు గుడికి వెళ్ళిన సాక్షికి పూజారి గారు నిజం చెప్పటం అభి విన్నాడు కాబట్టి. సాక్షి తండ్రి కాళ్ళని పట్టుకొని ఏడుస్తూ ఉంటే రఘుగారి మనసు తలడిల్లిపోయి ఆమెను గుండెలకు హత్తుకొని, నా బంగారు తల్లి కదా, ఏడవకమ్మా, మా అమ్మవు కదా అంటూ ఓదార్చటం బామ్మగారిని సంతోషపరిచింది. కూతుర్ని దగ్గరకు తీసుకుని విశ్వనాథ్ గారి దగ్గరకు వచ్చి విశ్వనాథ్ చేతిలో సాక్షి చెయ్యి పెట్టి, నా బిడ్డను కాదు విశ్వ, నా ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నాం అంటూ అప్పటి వరకు మనసులో ఉన్న బాధను మొత్తం కన్నీళ్ల రూపంలో వెళ్ళబుచ్చారు. భారమైన మనసుతో అత్తగారింటికి బయలుదేరవలసిన సాక్షి తన తండ్రి మనసులో ఆమె స్థానం తెలిసేసరికి ఇంకా భారంగా కదిలింది. కారు దాకా వచ్చి బిడ్డను కూర్చోబెట్టి అభితో, తండ్రిగా నా నుండి దానికి ఏ రోజు సంతోషం దక్కలేదు బాబు, కానీ భర్తగా మాత్రం తనకు ఏ లోటు చేయకు, మా సాక్షి బంగారు తల్లి, తెలిసి తెలియని మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పిస్తే తల్లి లేని పిల్లని కొంచెం మన్నించండి బాబు అంటూ జాగ్రత్తలు చెప్పడం అభి మనసులో పెను తుఫాను కారణమైంది. సాక్షికి అన్యాయం చేస్తున్నాను మనసు పదే పదే హెచ్చరించినది. కానీ విధి ముడిపెట్టిన బంధం, అందుకు కారణం ఏమిటో ఆ ఈశ్వరుడికి తెలియాలి అనుకుంటూ ఆయనకు ధైర్యం చెప్పి అక్కడి నుండి బయలుదేరారు. ముందు కారులో విశ్వనాథ్ సరు గారు వెళ్తే వెనక్ కారులో అభితో పాటు బయలుదేరింది సాక్షి. వాళ్ళ ఇల్లు కనుమరుగయ్యే వరకు చూస్తూ భారంగా కళ్ళు తుడుచుకొని కూర్చుని ఉంది. అభికి తనలా చూడడం నచ్చలేదు. ఏ సాక్షి, ఆర్ యు ఓకే అని తలదించుకొని, కాఫీ తాగుతావా, యు ఫీల్ బెటర్, నాకు కాఫీ అలవాట్లేదు అంది చిన్నగా. అభికి ఆ రోజు రెస్టారెంట్లో నీళ్ళు కాఫీ తాగటం అలవాట్లేదు అన్నం గుర్తుకు వచ్చి నీళ్ళు జ్ఞాపకాల్లో నిలిచిపోయాడు. కార్ కేఫ్ పక్కన ఆపేసి కాఫీ ఆర్డర్ ఇచ్చారు. సాక్షి కోసం ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చాడు. ఐస్ క్రీమ్ నాకు చాలా ఇష్టం అంటూ చిన్నపిల్లల సంతోషపడుతూ తీసుకుంది. అభికి సాక్షిని అలా చూడడం కొంచెం రిలీఫ్నిచ్చింది. అక్కడి నుండి బయలుదేరారు ఇద్దరు. పాటలు వింటావా? పాత పాటలు అంటే ఇష్టం అంది నవ్వుతూ. నాకు కూడా అని పాత పాటలు వింటూ అభి ఉన్నాడన్న సంగతి మర్చి పాటలో శృతి కలుపుతూ ఉండటం అభి గమనిస్తూ ఉన్నాడు. కాసేపటికి అలాగే పాటలు వింటూ నిద్రపోయింది. ఆమె కురులు తన కళ్ళపై పడుతూ ఉంటే వాటిని సరిచేసి సీటు వెనక్కి అని ఎండ తగలకుండా స్లైడర్ పెట్టి కారు పోనిచ్చాడు. సాక్షి చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. ఇంటికి రాగానే సాక్షికి హారతి ఇచ్చి కుడి కాలు పెట్టి లోపలికి పిలిచి హత్తుకున్నారు
సరుగారు దేవుడు గుళ్ళో దీపం వెలిగించి పాలు పొంగించి పాయసం చేసి తీసుకుని వచ్చింది. విశ్వనాథ్ గారు రా తల్లి నా దగ్గర కూర్చో అంటూ పక్కనే కూర్చోబెట్టుకుని తల నిమ్మరారు. పాయసం చాలా బాగుంది. మా ఇంట్లో మహాలక్ష్మివి. ఇదిగో నా చిన్న కానుక అంటూ జ్యువెలరీ బాక్స్ చేతిలో పెట్టారు. మామయ్య ఇది అంటూ చూసి మీలాంటి మంచి కుటుంబం నాకు దొరికింది. ఇవన్నీ వద్దు మామయ్య అని ఇవ్వబోతూ ఉంటే ఇది మా అమ్మగారి హారమమ్మా. నీకోసమే ఆ హారం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉంది అంటూ సరు అమ్మాయి మెల్లో వెయ్యి అని చెప్పటంతో సరస్వతి గారు నవ్వుతూ ఆ హారాన్ని సాక్షి మెల్లో వేశారు. విశ్వనాథ్ గారు కళ్ళనీళ్లతో మా అమ్మ గుర్తుకొచ్చిన తల్లి నిన్ను చూస్తే అంటూ తన తలపై నిమిరి వెళ్లారు. సరుగారు కూడా కొంచెం ఎమోషనల్ అవ్వబోతూ ఉంటే అమ్మ ఆకలి, మీరిలా ఉంటే ఎలా అంటూ సాక్షి బుంగమూత పెట్టేసరికి సరుగారు నవ్వుతూ పద వంట చేద్దాం అంటూ లోపలికి వెళ్లారు. అభి అంత చూస్తూ ఈ అమ్మాయికి మా వాళ్ళు చాలా దగ్గరైపోయారు అంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. అత్తమ్మ నేను చెయ్యనా, మీరు నాకు చెప్పండి ఏమేం చేయాలో అంటూ సంతోషంగా ఆవిడ దగ్గరే సెటిల్ అయిపోయింది. మాటల్లో ఎప్పుడు వంట ముగించిందో తెలియదు సరువుకి. అయిపోయిందా అప్పుడే, సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, ఆ రూమ్లో అదే మీరు అంటూ చూపించింది. అంటూ లోపలికి వచ్చేసరికి అభి స్నానం చేసి రావటంతో కళ్ళు మూసుకొని అలాగే నించొని అభిగారు అంది. హా అంటూ వెనక్కి తిరిగి ఏంటి పాప కళ్ళు మూసుకున్నావు, అది మీరు బట్టలు వేసుకొని త్వరగా అంటూ ఉండగానే నవ్వుతూ టీషర్ట్ వేసుకొని ఇంక తెరువు అని నవ్వాడు. మీరు కొంచెం బయటికి వెళ్తే నేను చేంజ్ చేసుకోవాలంది అంటూ వెళ్ళిపోయాడు కాల్ మాట్లాడుతూ. డైనింగ్ టేబుల్ రాగానే సాంబార్ స్మెల్ అభిని చాలా ఇంప్రెస్ చేసింది. కాల్ కట్ చేసి అమ్మనే లోపు సాక్షి మామయ్య రండి కూర్చోండి, అత్తమ్మ మీరు కూర్చోండి అంటూ అందరినీ కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంది. అభికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారు అనే కోపంతో వాళ్ళ పేరెంట్స్తో సరిగ్గా మాట్లాడడం లేదు. అభి రేపు టెండర్ ఉంది కదా, అది అమ్మాయితో వేయించు అన్నాడు విశ్వగారు. అది ఎవరు వేసినా ఆర్కే గ్రూప్ వాళ్ళకే వస్తుంది, దానికి సాక్షి ఎందుకు, నేను వేసినా సరిపోతుంది అన్నాడు సైలెంట్గా తింటూ. వాడు అలాగే అంటాడు కానీ సాక్షి నువ్వు రేపు టెండర్ ఫారం వేయడానికి వెళ్ళాలి సరేనా అన్నాడు విశ్వగారు. సరుగారు తింటూ నువ్వు తినరా అన్ని ఇక్కడే ఉన్నాయి కదరా అంటూ పక్కనే కూర్చోబెట్టి తినిపిస్తుంది. సాక్షి కళ్ళల్లో నీళ్లు గమనించి కారం ఎక్కువ కలిపేనా నెయ్యి వేస్తాగు అని అనడంతో సాక్షి నవ్వుతూ బాగుందమ్మా అంటూ తిన్నది. అభికి ఆ కళ్ళల్లో నీళ్లకు అర్థం తెలుసు. గదిలో టెండర్కి సంబంధించిన పని చూసుకున్నాడు అభి. లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ ఉంది సాక్షి. నిద్ర రాకపోవటంతో అభి ర్యాక్ దగ్గరికి వెళ్ళి చూసింది. ఎంబీఏ సెకండ్ ఇయర్ బుక్స్ కనపడడంతో ఎంబీఏ అనే పేరు అట్టపై చూసి కళ్ళల్లో ఉన్న నీళ్లతో దాన్ని ప్రేమగా నిమిరింది. మళ్ళీ అభి చూస్తే ఎందుకని వెళ్ళి సోఫాలో పడుకుంది. కాసేపటికి వర్క్ అయిపోయాక ర్యాక్ దగ్గర ల్యాప్టాప్ పెట్టడానికి వచ్చిన అభికి టేబుల్ మీద ఉన్న ఎంబీఏ బుక్ మీద కన్నీటి బిందువులు కనిపించడంతో సాక్షి వైపు చూశాడు. తనప్పటికే నిద్రపోవటంతో సైలెంట్గా వెళ్ళి బెడ్పై పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అభి లేచేసరికి తన ఇల్లు మొత్తం సాంబ్రాణి వాసనతో నిండిపోయింది. అభి ఈ అమ్మాయికి అసలు నిద్ర రాదా, పొద్దునే లేసిపోతుంది అనుకుంటూ బయటికి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న విశ్వగారు సడన్గా సరు సరు అంటూ పిలవటంతో ఏమైంది డాడ్ అని అనగానే అభి ఇలా రా అంటూ పేపర్ చూపించాడు. ఐసెట్లో ఫస్ట్ ర్యాంక్గా సాక్షి ఫోటో. అది చూసి అభి షాక్. సాక్షి సాక్షి అంటూ సరుగారు సాక్షి నోట్లో చక్కెర వేసి నీకు ఐసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని పేపర్ చూపించారు. కానీ సాక్షి ఫేస్లో సంతోషం కనిపించలేదు. ఏమ్మా ఏం జరిగింది, నీకు సంతోషంగా లేదా, చాలా సంతోషం మామయ్య అని మాటల్లో అంది కానీ ఇంకేం పలకలేదు తను. వాళ్ళ బామ్మ నాన్న పద్దు ఫోటో చూసి ఫోన్ చేసి పలకరించారు. అందరితో మాట్లాడి డిన్నర్ అయిపోయాక గదిలోకి వచ్చిన సాక్షికి అభి ఒక కవర్ ఇచ్చాడు. ఏంటి ఇది అభిగారు, చూడు అంటూ ల్యాప్టాప్లో పనులు మునిగిపోయాడు. టాప్ 10 కాలేజ్ లిస్ట్, నీకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, కౌన్సిలింగ్లో నీకే కాలేజ్ ఇష్టమన్నాడు అభి.
కళ్ళలో నీళ్లతో అభి ముందు ఉన్న చైర్లో కూర్చొని అంటే అంటే నేను చదువుకోవచ్చా అంది. అందుకేగా కాలేజ్ లిస్ట్ ఇచ్చాను. ఇంకో 10 డేస్లో కాలేజ్ పోస్టింగ్ ఉంటుంది. నేను చదువుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టమే సాక్షి. ఏ థ్యాంక్స్ అభి గారు, థ్యాంక్స్ అంటూ అతని హగ్ చేసుకుంది. అభి షాక్ అయ్యాడా పనికి. తను చేసిన పని గుర్తొచ్చి దూరం జరిగి సారీ సారీ అభి గారు, ఇట్స్ ఓకే. కానీ ఏ కాలేజు? సిబిఐటి అంది లిస్ట్ పక్కకు పెడుతూ. అభి షాక్గా వై సిబిఐటి? హ్యాపీడేస్ సినిమా చూసి డిసైడ్ అయ్యా. నాకు చాలా ఇష్టం ఆ కాలేజ్ అంటే. హహహా సాక్షి సాక్షి, వేరే కాలేజ్ కూడా అలాగే ఉంటాయి. కానీ నాకు సిబిఐటినే కావాలి అంది చిన్నపిల్లల మొహం పెట్టి. సరే వెల్కమ్ మై జూనియర్ అన్నాడు తాపీగా వెనక్కి వాళ్తూ అభి. హా అంటే సాక్షి అది నా కాలేజ్, నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ అందులో అన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెడుతూ. అదేంటి? నాన్నకు హెల్త్ బాగోలేదు, నేను కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న సాక్షి. కానీ కెరీర్ కూడా ఇంపార్టెంట్ కదా. సో లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను ఎంబీఏలో. అప్పుడప్పుడు వస్తాను కాలేజ్కి. మరి ఇబ్బందిగా అనిపించదా సబ్జెక్ట్స్? అనిపించదు. ఎందుకంటే నేను చేసే బిజినెస్కి ఎక్కువ రిలేటెడ్ కాబట్టి. యు నో సాక్షి, లాస్ట్ ఇయర్ సెకండ్ టాపర్ నేను ఐసెట్లో. ఓ అవునా, నైస్. సో నాకు గైడ్ చేస్తారన్నమాట. కానీ నీకు అవసరం రాదులే, నువ్వు త్వరగా అర్థం చేసుకుంటావన్నాడు. మరి మీకు పెళ్ళైనట్టు కాలేజీలో తెలుసా? ఓ గాడ్ నో, తెలియదు. తెలిసే మోసేస్తారు. మరెవరికి చెప్పరా? చూద్దాంలే, పడుకో, గుడ్ నైట్. గుడ్ నైట్ అంటూ డైరీ రాసిన సాక్షి. అమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ మొదలుపెట్టింది రాయటం. అభి తన డైరీ రాస్తుండటంతో సంతోషంగా ఉందని అర్థమై నిద్రపోయాడు. గుడ్ మార్నింగ్ అభి గారు అంది కాఫీ ఇస్తూ. హే నీకు నిద్ర రాదా? నైట్ నేను పడుకునే తర్వాత ఎప్పుడో కదా పడుకున్నావు, అప్పుడే లేచి ఇన్ని పనులు చేశావు అన్నాడు కాఫీ తీసుకుంటూ. హాహాహా అలవాటు అయిపోయింది అలా నాకు. అయినా ఇదేం పని? మా ఊర్లో గుడికి వెళ్ళి శుద్ధి చేసేదాన్ని మార్నింగ్. ఇంకా మా రంగడు సుబ్బడు పని, నా మొక్కలు అన్ని పనులు చేసేదాన్ని. కొంచెం కూడా బోర్ అనిపించదా పనులు? ఎలా ఉన్నాయి ఏంటో అవి అంటూ ముఖం దిగులుగా పెట్టేసింది. ఇంతలో సరు పిలవటంతో వెళ్ళిపోయింది. కాసేపటికి విశ్వనాథ్ గారు చెప్పినట్టు టెండర్ వేయటానికి టెండర్ ఫారం దేవుడి ముందు పెట్టి మొక్కి తీసుకుని అభికి ఇచ్చింది. నాన్న నిన్ను రమ్మన్నారు కదా, పద అంటూ అభితో పాటు టెండర్ వేయటానికి బయలుదేరారు. టెండర్ ఫారం డబ్బాలో వేసి వచ్చి కారులో కూర్చొని రిజల్ట్స్ ఎప్పుడు? రేపు. కానీ మనకు రాదులే ఆ టెండర్, ఏదో ఫార్మాలిటీస్ అంతే. అలా ఏం కాదు, మీ కష్టం వృధా అవ్వదు, తప్పకుండా మీకే వస్తుంది అనడం అభిముఖంలో ప్రశాంతమైన నవ్వు వచ్చేలా చేసింది. నీకు ఒకటి చూపిస్తాను అంటూ పద్దుకి వీడియో కాల్ చేశాడు. ఆల్రెడీ అభి కాల్ చేసి చెప్పటంతో పద్దు బామ్మగారి పక్కనే ఉంది. వీడియో కాల్లో వాళ్ళ బామ్మని, నాన్నే కాక ఆ ఇంట్లో మొక్కలను, రంగడు సుబ్బన్ని కూడా పలకరించింది. అవి కూడా సాక్షి తమ ఎదురు వచ్చినట్టు సంతోషపడ్డాయి. అక్కడి నుండి సాక్షిని ఇంట్లో వదిలి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఆఫీస్ రెడీ అవుతుండగా వచ్చింది అభికి కాల్. అప్పుడే అక్కడికి వచ్చి టేబుల్ మీద టిఫిన్ సర్దుతూ ఉన్న సాక్షిని చూస్తూ నిల్చుండిపోయాడు, ఫోన్లో చెప్పేది వింటూ. ఏమైంది అభి అన్నాడు విశ్వ. సాక్షిని అభి అలా కళ్ళు అప్పగించి చూడడంతో, నానా మనకు టెండర్ ఓకే అయిపోయింది అన్నాడు ఇంకా షాక్ నుండి తేరుకోకుండానే. నాకు తెలుసు మనకే వస్తుందని అన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ. అలా ఎలా తెలుసు నాన్నా? ఆ టెండర్ వేసింది సాక్షి బంగారం కాబట్టి. అంటే టెండర్ చేసిన వాడిని నీ వేస్టా అన్నాడు ఉడుక్కుంటూ. హాహా అలా కాదురా అంటూ ఉండగా టిఫిన్ వడ్డిస్తూ, ఏంటి మామయ్య నవ్వుతున్నారు? సాక్షి టెండర్ మనకే వచ్చింది అన్నాడు విశ్వ. అంత నువ్వు వచ్చిన వేళ విశేషం. ఊరుకోని మామయ్య, ఇదంతా అభిగారి కష్టం. అలా ఫారం డబ్బాలో వేసి టెండర్ వస్తే నేను ఆ క్రెడిట్ తీసుకోను. కంగ్రాట్స్ అభిగారు, ఉండండి స్వీట్ చేస్తాను. సాక్షి మాటలతో అభికి పెదవులపై తెలియని చిరునవ్వు వచ్చింది. వీళ్ళ టిఫిన్ కంప్లీట్ కాకముందే స్వీట్ కప్స్తో వచ్చింది. అప్పుడే చేసేసావా అన్నాడు అభి. లేదు, మీకే టెండర్ వస్తుందన్న నమ్మకంతో మార్నింగ్ చేశాను అంది స్వీట్ ఇచ్చి వెళ్తూ. ఈ అమ్మాయికి ఏంటి నా మీద ఇంత నమ్మకం అంటూ స్వీట్ తినేసి బయలుదేరారు. కొత్త టెండర్ పనులు ఎక్కువగా ఉండటంతో
విశ్వగారు అభి డే అండ్ నైట్ వర్క్లో పడ్డంతో సరుగారు సాక్షి కౌన్సిలింగ్ అండ్ షాపింగ్ కాలేజ్ ఫీ పే చేయటం అన్నీ చేశారు. సాక్షి, నువ్వు కాలేజ్కి ఇలా చీరలతో వెళ్తే మీ ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు. చూడు, ఈ లెగ్గిన్స్, టాప్స్ అండ్ డ్రెస్సెస్ అన్నీ ట్రై చెయ్యి అంటూ షాపింగ్ చేసినవన్నీ వేసి చూపించడంతో ఫ్యాషన్ షో చేసి అలాగే లాంగ్ స్కర్ట్, లాంగ్ టాప్ మార్చుకునే ఓపిక లేక సరుగారిపై నిద్రపోయింది. టెండర్ వర్క్ మొత్తం ఫైనల్ చేసి ఎవరు చేయవలసిన పని వాళ్ళకు అప్పగించడంతో కొంచెం ఫ్రీ అయి అభి ఇంటికి వస్తాడు. సరుగారు రూమ్లో సరు సాక్షి పడుకొని ఉండడం చూసి షాపింగ్ కవర్లు చూసి హహహా ఇక్కడ ఏదో ఫ్యాషన్ షో జరిగినట్టు ఉంది అనుకుంటూ వెళ్ళబోతూ సాక్షిని చూసి ఆగాడు. లాంగ్ టాప్ అండ్ లాంగ్ స్కర్ట్లు చాలా క్యూట్గా ఉంది. సరుగా చెయ్యి పట్టుకుని నిద్రపోతూ ఉంటే ఇంకా క్యూట్గా ఉంది అనుకుంటూ ముందుకు కదిలాడు. కాలేజ్ స్టార్ట్ అవ్వడం మొదటి రోజు టెన్షన్గా పొద్దున పూజ ముగించి అన్ని పనులు కంప్లీట్ చేసుకుని టెన్షన్గా కూర్చొని ఉంది. తన టెన్షన్ చూస్తూ ఉన్నాడు. కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉండటం. విశ్వగారు, ఏంటి బంగారు తల్లి టెన్షన్గా ఉన్నావు? మామయ్య, అది కాలేజీలో ర్యాగింగ్ ఉంటుందేమో అందుకే భయం. ఏం తెలియదు కదా నాకు. హాహాహా, కాలేజ్ అన్నాక అన్నీ ఉంటాయి. నువ్వేం కంగారు పడకు. ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేసి చెప్పనా? వద్దులే మామయ్య అంటూ అదురుతున్న గుండెని సమాధానపరుచుకుని బయలుదేరింది క్యాబ్లో. అభి నవ్వుతూ కాలేజ్ బ్యాగ్తో బయలుదేరాడు. అదేంట్రా, నువ్వు కాలేజ్కి వెళ్తుంటే తను తీసుకుని వెళ్ళవచ్చు కదా పాపం. అమ్మ, కాలేజ్కి నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాను, తను రోజు వెళ్ళాలిగా, పర్లేదు అంటూ కదలాడు. విశ్వ, వీడు సాక్షిని ఎప్పుడు అంగీకరిస్తాడు అంటూ విశ్వ పక్కనే కూర్చుని దిగులు పడింది. సరు చేయి పట్టుకుని పర్లేదు, తొందరలో అన్ని సర్దుకుంటాయి అని నచ్చి చెప్పారు. ఫస్ట్ డే కాలేజు వెల్కమ్ ఫ్రెషర్స్ అంటూ బ్యానర్స్తో నిండిపోయింది. లోపలికి వెళ్తూ వెళ్తూ ఓయ్ ఇటు రా అని పిలవటంతో వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. ఫ్రెషరా? హా అవునండి అంది. హా పేరేంటి అంది ప్రణవి. సాక్షి. ఏ సాక్షి? అమ్మ న్యూస్ పేపర్ సాక్షా అనగానే నవ్వేశారందరూ. అప్పటికే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి సాక్షికి. ఇంకో క్వశ్చన్ వేసేలోపు ప్రణవి అభి అంది. అభిలాష్ రావటంతో ఊపిరి పీల్చుకొని ఇంకా లైట్లే అనుకుని వెళ్ళబోయింది. హే ఆగు, ఎక్కడికి అనగానే అభిమోహం చూసింది ప్రణవి. ఇదేంటి అభిని చూస్తుంది అనుకుంటూ, అభి నీకు తెలిసిన అమ్మాయా? లేదు ప్రణవి అని అభి అనడంతో సాక్షి కోపం వచ్చింది. హో సరే అభి, నువ్వు ఆ అమ్మాయికి ఒక టాస్క్ ఇవ్వు, ఆ టాస్క్ చేయకపోతే మనందరికీ ట్రీట్ ఇవ్వాలి అంది ప్రణవి. హే ఆ అమ్మాయిని ఎందుకురా టెన్షన్ పెడతారు అన్నాడు వాళ్ళ గ్రూప్లో సాయి. అరే నువ్వు నోరుముయ్, అభి నువ్వు టాస్క్ ఇవ్వు. ఓకే పాప ఇలా రా అన్నాడు. ఏంటి నీ పేరు? కోపంగా సాక్షి అంది. సార్ ఏమైంది? సాక్షి సార్ అంది. ఓకే, నీకు 3 టాస్క్లు ఇస్తాను, ఒకటి చేయకపోయినా నువ్వు ట్రీట్ ఇవ్వాలి. ఓకే సరే, 100 నుండి 1 వరకు రివర్స్లో చెప్పాలి చెప్పు. సాక్షి చెప్పేసింది. గుడ్. సెకండ్ అంటుంటే ప్రణవి హే అభి చిన్న పిల్లల టాస్క్లు ఏం రావి, హే ఇట్రా అంటూ ఫ్లవర్ ఇచ్చి ఇక్కడ ఉన్న బాయ్స్లో ఎవరికో ఒకరికి ఈరోజు ఇవ్వు అంది. ప్రణవి అని అభి అనడంతో అభి జస్ట్ ఫర్ ఫన్ రా అని అనడంతో సాక్షి ఫ్లవర్ తీసుకుని అభి ముందుకు వచ్చి అభి ముందుకు ఫ్లవర్తో వచ్చి నించొని చుట్టూ చూస్తూ అతను తను గమనించడంతో అతని కళ్ళలోకి చూసింది. తెలియకుండానే ఫ్లవర్ అతనికి ఇవ్వటం, అభి నవ్వుతూ తీసుకోవటం జరిగిపోయాయి. ఓ అంటూ అరుస్తున్నారు మిగతా వారంతా, ఒక ప్రణవి తప్ప. వాళ్ళ అరుపుతో ఈ లోకంలోకి వచ్చింది. తల దించుకొని ఇక వెళ్ళనా సార్ అనగానే ఒక మంచి పాట పాడు అన్నాడు అభి. పాట నాకు రాదు అంది. సాయి ఉండి అరే వదిలేయండి బే, నువ్వు వెళ్ళు అన్నాడు. హే సాయి నీకేంట్రా మధ్యలో, నువ్వు పాడు సాక్షి అంది ప్రణవి. తల ఎత్తేసరికి అభి తన్నే చూస్తున్నాడు. అభిని చూడగానే సాక్షి మధ్యలో మెదిలిన పాట గొంతులో నుండి అందంగా బయటికి వచ్చింది. పాట పాడుతున్న సాక్షి అభినే చూస్తూ తన్ని తను మర్చిపోయింది. మనసులో నుండి పాడిన మొదటి పాట కదా. అందరూ క్లాప్స్ కొట్టడంతో సాక్షి కళ్ళు దింపేసింది. అభి మాత్రం ఆ కళ్ళని ఇంకాసేపు చూస్తే బాగుండును అనుకున్నాడు. అభి కంట్రోల్ అనుకుంటూ సరే నువ్వు వెళ్ళు అనడంతో అక్కడి నుండి క్లాస్కి వచ్చింది. అభి వాళ్ళు కూడా క్లాస్కి వెళ్ళారు.
సాయంత్రం రావటం అమ్మా తెలుసా మీ అబ్బాయి నన్ను ర్యాగింగ్ చేశారు ఇవాళ. అసలు నేనెవరో తెలియని దాంట్లో అంది బుంగమూతి పెట్టి. సాక్షి అవునా, రాని వాడు కాలు విరగ్గొడతా. ఇంతకేం చేశారు? 100 నుండి 1 వరకు చెప్పమన్నాడు. తర్వాత రోజ్ ఫ్లవర్ ఇవ్వమన్నారు. ఎవరికిచ్చావు అన్నారు సరు చేస్తున్న పని ఆపేస్తూ. అబ్బా మీ అబ్బాయికే ఇచ్చాం. ఇచ్చిన దానివి ఐ లవ్ యూ కూడా చెప్పకపోయావా అని నోరు కరుచుకుంది. అత్తమ్మ అంది సాక్షి. ఓ సారీ చెప్పు ఇంకా. పాట పాడమన్నారు పాడాను అంటూ కాలేలో జరిగింది చెప్పటం మొదలుపెట్టడంతోనే అభి అంతా విన్నాడు కానీ విన్నట్టు నవ్వుతూ వెళ్ళాడు. కాలేజ్ అన్నాక కామన్ సరదాగా తీసుకో అనడంతో సైలెంట్ అయి లోపలికి వెళ్ళింది. అభి వాష్రూంలో ఉండటంతో అందులో అభి లోపలికి రావటం గమనించకపోవటంతో రూమ్లో ఉన్న అభి సాక్షి పెళ్లి ఫోటోని చూస్తూ అభి ఫోటోని తరమటం అభి వాష్రూమ్ నుండి బయటికి వస్తూ గమనించాడు. కానీ గమనించని వాళ్ళ సైలెంట్గా సౌండ్ చేశాడు. సాక్షి హా మీరెప్పుడు వచ్చారు? నా గురించి మా అమ్మ కంప్లైంట్ ఇస్తున్నావుగా, అప్పుడు నేనున్నా కాబట్టి నేను ఎక్కువ ఏడిపించలేదు. అది నిజమే అనుకుంటూ సారీ అంది చిన్నపిల్లల ఫేస్ పెట్టి. సార్ ఏమైంది అని నవ్వుతూ. హహహా సారీ సీనియర్ సార్ అనడంతో అభి నవ్వేశాడు. రోజులు గడుస్తున్నాయి. అభి ఆఫీస్ వర్క్ మీద మార్నింగ్ వెళ్ళి నైట్కి వస్తున్నాడు. సాక్షి ఫైనల్ ఎగ్జామ్స్ ఏమో అన్న లెవెల్లో రోజు చదవటం చూసి నవ్వుకుని నిద్రపోవటం అభికి నచ్చింది. 4 రోజుల తర్వాత ఒకరోజు ప్రిన్సిపల్ గారి నుండి అభి కాల్ వచ్చింది. హలో సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అభి, నీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి కాలేజ్కి రాగలవా? వస్తాను సార్ అంటూ బయలుదేరారు. ప్రిన్సిపల్ సార్ రూమ్కి వెళ్లే దారిలోనే ఆడిటోరియం ముందు నుండి వెళ్తుంటే ఓ కమాన్ సాక్షి అంటూ కేకలు వినిపించటంతో డోర్ దగ్గరకు వెళ్ళి నిలబడి చూస్తున్నాడు. ఎవరు ఉన్నారా లోపలని. ఫస్ట్ ఇయర్ అమ్మాయిలందరూ సాక్షి అంటూ గోల చేస్తున్నారు. ఏం చేస్తుంది ఇది, ఇంతలా గోల చేస్తున్నారు అంటూ కొంచెం ముందుకు వెళ్ళి చూసి షాక్ అయ్యాడు. నారే అంటూ గురి సినిమాలో ఐశ్వర్యరాయ్ సాంగ్ బరుసేర మేఘ మేఘ అనే పాటకు లాంగ్ స్కర్ట్ రాంగ్ టాప్ వేసుకుని చున్ని పక్కన ఉన్న అమ్మాయి చేతిలో పెట్టి డ్యాన్స్ చేస్తుంది. తన ముందు నెమలి నాట్యం కూడా పనికిరాదన్నంతగా. ఓ మై గాడ్ అంటూ అక్కడే చూస్తూ దీని వేషాలు చాలా ఉన్నాయి అసలు. ఇంట్లో సాక్షికి కాలేజ్ సాక్షికి చాలా తేడా ఉంది అనుకుంటా అలాగే తన్నే చూస్తూ చేతులు ఫోల్డ్ చేసుకుని డోర్ దగ్గర నిలబడి ఉండటం అక్కడ ఉన్న సాక్షి ఫ్రెండ్ దీపా చూసి సాంగ్ ఆపేసింది. సాక్షి ఎవరది అంది ఆశగా. ఏ సాక్షి దిగవే. ఓయ్ దీపా ఏమైందే, కరెంటు కొట్టిన కాకిలో నిలబడ్డావు అంటూ స్టేజ్ దిగి దీపా చూసిన వైపు చూసి నోరు కప్పలు తెరిచేసింది. సాక్షి సీనియర్కు దొరికిపోయావే అంటూ దీప జంప్ అంటూ అందరూ పరుగుపెట్టి వెళ్ళిపోయారు. సాక్షి కూడా పారిపోబోతుంటే అభి ఒక్క పరుగుతో తన్ని చేరి చేయి పట్టుకున్నాడు. ఆగి తల వంచుకొని వెనక్కి తిరిగింది. అబ్బా మీ అమ్మకు చూపించాలి నిన్ను, ఇంట్లో అసలు ఎంత సైలెంటు, కాలేజీకి వచ్చి ఈ గంతులేంటే. అది అభిగారు నేనేం చేయలేదండి వాళ్ళే అంటుంటే నెత్తి మీద ఒకటి వేసి ఎవరది అన్నది ఎవడేం, హాహా అది గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ సార్ అనగానే అభి చెయ్యి వదిలేసి వెనక్కి తిరగటంతో సాక్షి పరుగు. ప్రిన్సిపల్ లేకపోవటంతో వెనక్కి తిరిగి సాక్షిని చూసేసరికి తను కనిపించకపోవటంతో వారిని దీనిలో చాలా విషయం ఉంది, ఎంత అల్లరి పిల్ల ఇది అనుకుని నవ్వుతూ అక్కడి నుండి ప్రిన్సిపల్ రూమ్కి కదిలాడు. హాయ్ సార్ అన్నాడు అభి. హా అభి కమ్ సిట్ అన్నాడు. చెప్పండి సార్, అర్జెంటుగా రమ్మని పిలిచారు. మన కాలేజ్ ఈవెంట్ ఆవిర్భావ్ గురించి మాట్లాడాలి అని పిలిచాను. కానీ ఆ జూనియర్స్ కదా సార్ చేసేది. అదే లాస్ట్ టైం నువ్వు ప్రణవి డీల్ చేశారు. ప్రణవి ఫెయిల్ అయినా నువ్వు మేనేజ్ చేశావు, అందుకే నువ్వు జూనియర్స్కి గైడ్ చేస్తే బాగుంటుంది అండ్ జూనియర్స్లో ఈసారి ఈవెంట్ బాధ్యత ఎవరికి ఇవ్వాలో నువ్వు చెబితే ఐ ఫీల్ హ్యాపీ. సార్ నేనెలా? ప్లీజ్ అభి. ఓకే సార్ అంటూ ఉండగానే అభి వాళ్ళ క్లాస్కి వచ్చి వాళ్ళ క్లాస్మేట్స్తో పాటు జూనియర్ క్లాస్కి వస్తాడు. అప్పటికే క్లాస్ జరుగుతూ ఉండటంతో ఎక్స్క్యూజ్ మీ మేడం అని అడిగి లోపలికి వస్తాడు. మన సాక్షి పాప ఎక్కడో
బ్యాక్ బెంచ్లో కూర్చొని అభి రావటంతో తలదింపేసింది. హాయ్ గాయస్, నేను అభిలాష్, మీ సీనియర్. ఓ అన్నారందరూ. హహహా. సి ఎవ్రీ ఇయర్ జూనియర్స్ కాలేజ్ ఫెస్ట్ కండక్ట్ చేయటం ఈ కాలేజ్ ఆనవాయితీ. సో లాస్ట్ ఇయర్ నేను ప్రణవి చేశాం. ఈసారి బాయ్స్ నుండి ఒకరు, గర్ల్స్ నుండి ఒకరు లీడర్షిప్ తీసుకొని చేయాలి. మేము మీకు గైడ్ చేస్తాం. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్? అందరూ సైలెంట్. గాయస్, మీరు చేస్తుంది ఎంబీఏ, లీడర్షిప్ కోసం పోటీ పడాలి. మీరేంటి సైలెంట్గా ఉన్నారు? సరే మేం పిక్ చేస్తాం అంటూ ప్రణవి బాయ్స్ నుండి ఒకరిని పిక్ చేయన్నాడు. ఫోన్కి మెసేజ్ రావటంతో చెక్ చేస్తూ. సాక్షి నుండి మెసేజ్. ప్లీజ్ నన్ను మాత్రం పిలవకండి అంటూ. ప్లీజ్ ప్లీజ్ అని ఆ గుంపులో సాక్షి కోసం వెతికాడు కానీ కనిపించలేదు. అభి నవ్వుకొని, ప్రణవి బాయ్స్ నుండి ఎవరు? కరుణాకర్ అంది ప్రణవి. మరి గర్ల్స్ నుండి? సాయి, నువ్వు సెలెక్ట్ చేయరా? సాక్షి అన్నాడు సాయి సాక్షి కోసం వెతుకుతూ. అందరూ అమ్మాయి ఫేస్ వెనక్కి టర్న్ చేయటంతో సాక్షి లాస్ట్ బెంచ్లో లేచి నిలబడి కోపంగా అభిని చూసింది. అభి నవ్వుతూ, కరుణాకర్, సాక్షి, మీరు లీడర్స్, మిగతా వారంతా వారికి హెల్ప్ చేయాలి. లీడర్స్కి మాత్రం నేను డైరెక్షన్స్ ఇస్తాను. మిగతా వాళ్ళతో పని చేయించుకోవటం మీ బాధ్యత. ఫస్ట్ పని ఈవెంట్లో స్పాన్సర్షిప్ తీసుకొని రావాలి రేపటిలోపు అంటూ సాక్షిని చూస్తూ వెళ్ళిపోయాడు అభి. గాడ్ అంటూ కూర్చొని ఫ్రెండ్స్ అందరితో మీటింగ్ పెట్టింది సాక్షి. ఈవినింగ్ ఇంట్లో అభి ఇంటికి వచ్చేసరికి అట్ల కాడతో రెడీగా ఉంది సరు. మామ్, ఏంటి ఇది? అభి, ఏంట్రా కాలేజ్లో దానికి ఈవెంట్ చేయమని చెప్పావట. దానికి ఇష్టం లేదు, నువ్వే దాన్ని ఇరికించావట. ఆహా, మరి ఎంబీఏ అంటే చేయాలి కదా. అది అసలు కాలేజ్లో ఎన్నో కోతి పనులు చేస్తుంది. అవి చేస్తే తప్పు రాదు, కానీ ఈవెంట్ చేయడానికి వచ్చిందా కోపం. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఈవెంట్కంతా సెట్ చెయ్యి, ఓకేనా? అండ్ స్పాన్సర్షిప్ రేపట్లోగా తేలేదో అంతే, ఇంటర్నల్ మార్క్స్ కట్ అన్నాడు. అత్తమ్మ అంటూ సరు వెనక దాగింది. రే, ఏంట్రా నువ్వు చిన్నపిల్లని పట్టుకొని? చిన్నపిల్ల ఇదా? పెద్ద కోతి ఇది, పెద్ద రౌడీ బ్యాచు. దీని బ్యాచు క్లాసులో ఎక్కడ కూర్చుంటారో తెలుసా? లాస్ట్ బెంచ్లో. మొన్న మా ప్రిన్సిపల్ సార్కి మా ఫైనాన్స్ లెక్చరర్కి మధ్య పోరు పెట్టారు తెలుసా? పాపం మా ప్రిన్సిపాల్ దీని దెబ్బకి ఆవిడకు సారీ చెప్పాడు. నెలకే ఇన్ని చేసింది, ఇంకా 2 సంవత్సరాల్లో ఏం చేస్తుందో. సాక్షి, ఈ ఈవెంటు నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నా. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి కాన్సన్ట్రేషన్ చెయ్యి. అని నేను చెయ్యను అనుకోకు. నీ గైడ్ నేనే, ఖచ్చితంగా అన్నీ వాచ్ చేస్తాను. ఈ ఈవెంట్ అయిపోయే వరకు కాలేజ్కే వస్తాను. పోయి పడుకో అని కసరడంతో సరుగారిని చూస్తూ లోపలికి వెళ్ళి పడుకుంది. అభి నవ్వుతూ తన్ని చూసి, ఒక ఈవెంట్ చేయాలంటే భయపడుతున్నావు, ఎలా బిజినెస్ ఉమెన్ అవుతావే అంటూ నిద్రపోయాడు. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.